18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్లో తొలిసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టి తొలిసారి ఐపీఎల్ టైటిల్ సాధించింది. ఆ జట్టు విషయంలో ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. బ్యాట్, బంతితో సత్తా చాటాడు. ఫైనల్లోనూ కీలక ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఐపీఎల్ 2025లో కృణాల్ పాండ్యా 15 మ్యాచ్లు ఆడాడు. అందులో 17 వికెట్లు తీశాడు. బ్యాటింగ్లోనూ 109 రన్స్ చేశాడు. ఐపీఎల్ 2025 ప్రదర్శన ఆధారంగా కృణాల్ పాండ్యా భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే నెలలో ఆసియా కప్ 2025 జరగనుంది. ఇందుకోసం భారత జట్టును ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీనిపై టీమిండియా సెలెక్టర్లు ఫోకస్ చేశారు. ముఖ్యంగా ఐపీఎల్ 2025 సీజన్తో పాటు ఇంగ్లాండ్ పర్యటనలో ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా పరిశీలించారు. టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత చాలా మంది కీలక ఆటగాళ్లను దూరం పెట్టారు. దూకుడుగానే ఆడే యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్ చేశారు. ఇప్పుడు కూడా యువ ఆటగాళ్లనే ఎంపిక చేయనున్నారు. తాజాగా ఐపీఎల్ 2025లో సత్తా చాటిన ప్లేయర్లపై సెలెక్టర్లు దృష్టి సారించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా పేరును కూడా సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అతడి బ్యాటింగ్ సామర్థ్యం, టీ20 శైలికి సరిపోయే బౌలింగ్ అదనపు అడ్వాంటేజ్గా మారిందని తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బ్యాటింగ్ డెప్త్కు ప్రాధాన్యత ఇస్తాడు. దీంతో కృణాల్ పాండ్యాను ఎంపిక చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. త్వరలోనే ఆసియా కప్ కోసం టీమిండియా జట్టును ప్రకటించనున్నారు. ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరగనుంది.